రేవంత్ సర్కారు తీరుకు వ్యతిరేకంగా జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ప్రజలు నిరసన మిన్నంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇథనాల్ ఫ్యాక్టరీని ఒప్పుకునేది లేదంటూ భూభారతి రెవెన్యూ సదస్సును జనం బహిష్కరించారు. ఫ్యాక్టరీని వ్యతిరేకించిన పాపానికి ఇప్పటికే 12 మంది రైతులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జైలుకు పంపింది. అయినప్పటికీ వెనక్కు తగ్గని గ్రామస్తులు పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. ఇప్పటికే ఏరువాక పౌర్ణమిని కూడా బహిష్కరించారు. తాజాగా భూభారతి సదస్సును కూడా బాయ్కాట్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీని పూర్తిగా రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని జనం మరోసారి తేల్చి చెప్పారు. గత 8 నెలల నుండి ఈ కంపెనీ గురించి పోరాడుతూ ప్రతి ఒక్కరికి విన్నతి పత్రం ఇచ్చినాము. ఎమ్మెల్యే గారికి ఇచ్చినాము, కలెక్టర్కి ఇచ్చినాము, ఆర్డీఓకి ఇచ్చినాము, ఎస్పీ గారికి ఇచ్చినాము, ఎమ్మెల్యే గారి ఎస్ఐ గారికి ఇచ్చినాము. ప్రతి ఒక్కరికి విన్నతి పత్రం ఇచ్చిన మా పోరైతే తగ్గలే. మా మీద అదే బాధలే పెడుతున్నారు. ఈరోజు భూభారతి కార్యక్రమాన్ని గ్రామ ప్రజలంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని బహిష్కరించడం జరిగింది. ఎందుకంటే మా గ్రామంలో ఇతరాల కంపెనీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నందు వల్ల దానికి రద్దు చేసేంత వరకు కూడా మేము ఏ కార్యక్రమం చేయగలని మేము అనుకున్నాం. అంతేకాకుండా మరి నిన్నటి దినబంధు మరి ఏరువాక పుణ్యం కూడా గ్రామం అంతా కూడా బహిష్కరించింది. ఎవరు కూడా పండుగ కూడా చేసుకోలేదు. ఎందుకంటే మా పిల్లలు కొంతమంది జైల్లో ఉంచారు, అక్రమ కేసులు పెట్టి వాళ్ళని విడుదల చేసేంత వరకు, తర్వాత ఆ యొక్క ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు మేము ఏ కార్యక్రమం చేయకూడదని, గవర్నమెంట్ కార్యక్రమాలు కూడా మరి చేయకూడదనే ఉద్దేశంతో భూభారతిని కూడా మేము ఈరోజు బహిష్కరించినాం.